మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభు మీ అందరికీ తోడై ఉండునుగాక. తెస్సలోని సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు దీవెనిస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. సమాధానకర్తయగు దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ ప్రతి విధము చేత దేవుడు మనకు సమాధానం అనుగ్రహిస్తే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఉండగలుగుతాం. అలాంటి ధైర్యాన్ని ఇచ్చే దేవునితో మన సహవాసము ఎప్పుడైతే ముందుకు సాగుతుందో అప్పుడు ఈ లోకంలో పరిస్థితులన్నీ తారుమారైనా మనము మాత్రం ధైర్యంగా సమాధానముగా దేవుని స్తుతించే ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకుని ఈ లోకంలో జీవించగలుగుతాం. అందుకే పౌలు గారు సంఘానికి చెప్తూ ఈ మాట చెప్తుంటే, నేటి దినాన్న ఈ వాక్యము వినుచున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు ప్రతి విధము చేత మనకు సమాధానం అనుగ్రహించి ఆయన మనందరికీ తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవునికి మనల్ని మనం అప్పగించుకుని ముందుకు సాగుదాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను సంపూర్ణముగా పాలు పొందుదాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.